ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందామండి. ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 ఈ 2 వచనాల్ని క్షమించండి 1-2 వచనాల్ని మనం కలిపి చదువుదామండి. 2 వచనాల్ని కలిపి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిపి చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఆరాధన కొరకై మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చాం కాబట్టి ప్రభువుని ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏదో ఒక ఆదివారం మాత్రమే మనం ఆరాధించే క్రైస్తవులం కాము. ఆదివార భక్తులు అసలు నిజమైన భక్తులే కాదు అంటారు. మీకు తెలుసా? నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటేనంట, వారు మధ్యలో ఉన్న కూడుకులకు వచ్చేవారే నిజమైన క్రైస్తవులంట. అంటే వారు దేవుని యొక్క పరిచర్యలో కానీ దేవుని యొక్క పనిలో కానీ వారే నిజమైన భారము కలిగిన వారు. ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవారు అసలు క్రైస్తవులే కాదు అంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక నామకార్థం అన్నమాట. ఈ లోకంలో చూడండి, ఆ ఉన్న 7 రోజులకి రోజుకొక దేవుడు. సోమవారం ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు, మంగళవారం ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు, బుధవారం ఒక దేవుడు, లక్షవారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, ఆదివారం మన దేవుడు. అది ఆదివారం అంటే ఈరోజు ఆదివారం యేసుబా గుడికి వెళ్ళాలా, అది క్రైస్తవులు అంటే ఆదివారం గుడికి వెళ్తారు. ఉన్న రోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆ రోజుని ఏ దేవుడిని ఎత్తి కొలుస్తారో ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు కాదట. నిజమైన క్రైస్తవుడు అనేవాడు వారములో ప్రతి కూడికకు వచ్చి దేవుని యొక్క పరిచర్యలో నిజమైన పాలు పంపులు పొందుతారట. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. అంతే కదా? మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఒక నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు అనేవాడంట మనతో ఎప్పుడూ ఉంటాడట. మనకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనల్ని అంటిపెట్టుకొని మనతో ఉండేవాడే ఒక నిజమైన బంధువు, ఒక నిజమైన స్నేహితుడు. ఎందుకంటే కష్టములో కానీ సంతోషములో కానీ ఏ పరిస్థితి వచ్చినా ఆయన మనతో ఉంటారు, వాళ్ళు మనతో ఉంటారు. అందుకని బైబిల్ గ్రంథములు అంటాడు, నీ దూరమునున్న బంధువు కంటే నీ ప్రక్కనున్న నీ పొరుగువాడే నీకు మేలు అంటాడు ఆయన. ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను చూసేవాడు ముందు నీ పొరుగువాడు వస్తాడు తప్ప ఎక్కడో ఉన్న నీ బంధువు రాడు. అలాగే దేవుని యొక్క ప్రజలుగా ఒక్క ఆదివారం వచ్చిపోతే ఏంటి దేవునికి ఉపయోగం? ఏది వినేసిపోయే వాళ్ళమ్మా. వినేసిపోయే భక్తులు ఎవరు కూడా మారరండి. ఆదివారం వచ్చే భక్తులు ఎవరు కూడా మారరు. వీళ్ళు వినిపోతారంతే. ఏదో వెళ్ళాలి కాబట్టి వస్తారు, ఏదో దేవుడు కానుకలు వేసేలు గట్టి వేసేస్తారు, పోతారంతే. ఇలాంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడతలేదు. ఎవరు నిజమైన వారు అంటేనంట తనతో కూడా పాలు పంపులు పొందేవారు. అందుకనే యేసుప్రభువారు ఆయన తన ప్రజలతో చెప్పినప్పుడు అంటాడు, నాతో కూడా నా శోధనలో నిలిచి ఉండిన వారు మీరే కదా అంటాడు ఆయన. తన శిష్యులతో చెప్పినప్పుడు అంటాడు, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా నా శోధనలో నాతో కూడా ఎవరున్నారు అంటే మీరే ఉన్నారు, ఇంకెవరు లేరు నాతో. నేను పెడితే తినేసిపోయే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కానీ
నాకు శోధన వచ్చినప్పుడు కానీ, నాకు కష్టం వచ్చినప్పుడు కానీ, నాకు బాధ వచ్చినప్పుడు కానీ, నాతో ఉన్నవారు ఎవరు అంటే మీరు మాత్రమే ఉన్నారు నాతో అంటాడు ఆయన. ఎందుకు యేసుప్రభువారు ఆ మాట చెప్పాడు అంటే, యేసుప్రభువారితో ఎప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా ఆయన వెంట నుండేవారు. ఏ కష్టమైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా యేసుప్రభువారితో పంచుకునేవారు. వారు నిజమైన క్రైస్తవుడు. యేసు ప్రభువారితో కూడా ఆయన శ్రమలలో పాలువాడం అవ్వడం అన్నమాట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యొక్క శ్రమలలో పాలువాడునగుట ఎట్టుదో ఎరిగి నిమిత్తము. కాబట్టి నేను యేసు ప్రభువారి యొక్క శ్రమలలో పాలువాడునవ్వాలి. యేసు ప్రభు యొక్క శ్రమల్లో పాలువాడు అవ్వడం అంటే ఎప్పుడు కూడా యేసు ప్రభువారితో, అంటే ఆయన పడిన బాధల్లో ఈయన కూడా బాధను అనుభవించేవాడు. ఆ బాధను భరించాలనుకుంటున్నాడు. అది ఒక దేవుని బిడ్డ దేవుని యొక్క కష్టములలో, దేవుని యొక్క శ్రమలలో పాలు పంపులు దేవుడికి ఏం కష్టాలు, దేవునికి బాధలు ఏంటండి అంటారా? ఆయన పరిచర్యలో సరే, దేవుని యొక్క పరిచర్యలో మనం ఏంటి పాలు పంపులు పొందుతున్నాం? అందుకని అంటాడు, ఈ పరిచర్యలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు ధన్యులంట, వాళ్ళే దీవించబడతారట. ఎప్పుడు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళెంతో దేవునితో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలను జీవించేవారు అనమాట. అందుకనే యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా అన్ని సమయాలలో మనం దేవుడి దగ్గర కనిపించేవారు. అన్ని సమయాల్లో దేవుడికి దగ్గర కనిపించడం అంటే కొంత కష్టమే. కానీ కష్టము లేకుండా ఏది సంపాదించుకోలేం కదా. ఈ భూమి మీద మనం సంపాదించాలి అంటే కష్టపడతాం. లోకములో సంపాదించాలంటే కష్టపడుతున్నప్పుడు, బ్రతకాలంటే కష్టపడుతున్నప్పుడు, మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి అంటే మరి ఏంటి మన శ్రమ, ఏంటి కష్టం? ఆ దేవుని యొక్క పరిచర్యలో మనం ఏంటి పాలు పంపులు పొందుతున్నాం? కాబట్టి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. దేవుని యొక్క శ్రమలలో, అంటే దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందేవారు. దేవుని యొక్క పరిచర్య అనేది అంటే కొద్ది కష్టము నష్టము ఈ రెండూ ఉంటాయి. కష్టము ఉంటుంది, నష్టము ఉంటుందట. మనం ఎప్పుడు కూడా కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకోవడానికి ఇష్టపడం. దేవుడి కోసం కష్టపడతామా? దేవుడి కోసం నష్టపోతామా? ఎంతైనా దేవుడు మన కోసం కష్టపడాలి, మన కోసం నష్టపోవాలేమో కానీ మనం మాత్రం ఏమి నష్టపోవడానికి కష్టపడడానికి ఇష్టపడం. కారణం ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా మన స్వార్థముతో బ్రతికేవాళ్ళం. అందుకనే దేవుని యొక్క రాజ్యములోనికి ఇలాంటి లోబి అనేవారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరట. లోబులు కూడా దేవుని రాజ్యానికి ప్రవేశించరు. ఈ లోబి ఏం చేస్తాడు అంటే తన లాభాపేక్షను మాత్రమే కోరుకుంటాడు. ఎప్పుడు కూడా తన లాభాన్నే కోరుకుంటాడే తప్ప ఇతరుల యొక్క క్షేమమును కోరడు. దేవుని యొక్క పరిచర్య అనేది ఇతరుల యొక్క క్షేమమును కోరేది. కాబట్టి యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే అన్ని సమయాలలో దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క ఇంటిలో ఆయన పరిచర్యలో మనం పాలు పంపులు పొందేవారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? వేళ్ళ మీద లెక్కెట్టొచ్చట. వేళ్ళ మీద మాత్రమే లెక్కెడతాం, గుంపుగా వాళ్ళు ఉండరు ఎక్కడ. అర్థమైందా? దేవుని కోసం ఇలాగా నష్టాన్ని కష్టాన్ని పడేవాళ్ళు చాలా బహు తక్కువ. ఎంతమంది ఉంటారు అంటేనంట 100కి 1 కూడా నిలబడడం కష్టం. 100కి 1 నిలబడడం కష్టం అంట. అంటే మీకు నిష్పత్తి ఏంటో చెప్తాను. ఆనాడు 6,03,050 మంది కాల్బలము, 6,03,550 మంది కాల్బలము ఐగుప్తు దేశముల నుంచి బయలుదేరారట. అంటే కాల్బలము అంటే 20 సంవత్సరాల పైబడి 58 సంవత్సరాల లోపున్న వాళ్ళే సైన్యములో చేర్చబడిన వారు. వీళ్ళే మరి కాల్బలము అన్నారు, నడవడానికి యోధులు అన్నమాట. ఇంకొన్న లెక్క చెప్పలేదు ఆయన. ఈ 6,03,550 మంది కాల్బలములో కనాను దేశం చేరినోళ్ళు ఎంతమంది అంట? 2 మరి ఇప్పుడు నిష్పత్తి ఎలా కడతాం?
లక్షకి ఒకళ్ళని కడతామా, 2 లక్షలకు ఒకళ్ళకి కడతామా, 3 లక్షలకు ఒకళ్ళకి కడతామా? 3 లక్షలకు ఒక్క మనిషట కనాను దేశం చేరింది. 3 లక్షలకి ఒక్కలట. ఇంకా అలా లెక్కెడితే ఆ రోజుల్లో, ఏ రోజులు, పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ఉండి ఆకాశం నుంచి మన్నాను తిని బండ నుంచి నీళ్లు త్రాగి దేవుడు ప్రతిరోజు వారితో ఉన్నప్పటికీ కూడా వారే అలాగే ఉంటే ఈ రోజు మన నిష్పత్తి ఎలాగుంటుంది తెలుసా? 100 కోట్లకు ఒకలైనా కనపడడం గొప్ప. మీకు ఎలాగో చెప్తాను. ఎందుకు అంటేనంట, దేవుడు ఆయన రాకడ సమయంలోనంట అంటే భక్తిహీనుల్లో నుంచి నీతిమంతుల్ని వేరు చేస్తాడట. వేరు చేసినప్పుడట దేవదూతలు వచ్చి అక్కడ అక్కడ ఏరతారట. నీతిమంతులు అనే వారిని ఏరతారట. అంటే వీళ్ళు అన్ని చోట్ల ఉండరన్నమాట. అక్కడక్కడక్కడక్కడ ఉంటారట. ఈ ప్రపంచంలో నీతిమంతులు ఎక్కడున్నారు అంటేనట దేవుడి కోసం జీవించిన వాళ్ళు అక్కడ 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 కనపడతారట. చూడండి వాళ్ళు ఎంత తక్కువ ఉంటారో. చెత్త ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. కానీ నిజమైన వారు, దేవుని కొరకు జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకనే మీకు చాలాసార్లు చూపిస్తూ వచ్చాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటాడు, ఇశ్రాయేలీయుల సంఖ్య సముద్రపు ఇసుక రేణుల వలె ఉన్నను శేషం మాత్రమే రక్షించబడుతుందట. ఆ శేషము చాలా తక్కువట, చాలా తక్కువ. అందుకనే నీవు నేను కూడా ఆ శేషములో నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క పరిచర్యలో మనం పాలు పంపులు పొందేవారం. దేవుని కోసం కష్టము, బాధ, శ్రమ ఎలాంటిదైనా సరే మనం భరించడానికి ఇష్టపడాలండి. అందుకనే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని నమ్ముకుని మన అందరము కూడా కష్టపడాలి, నష్టపోవాలి, ఇష్టపడాలి. దేవుని బిడ్డలట ఇష్టపడాలట, కష్టపడాలట, నష్టపోవాలట. ఈ 3 చేయగలిగిన వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారట. ఈ 3 చేయలేని వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేరు. అందుకని అంటాడు, క్రీస్తు యొక్క శ్రమలను అనుభవించడం అనేది అదొక గొప్ప ధన్యత. అర్థమైందా? దేవుని కోసం శ్రమపడ్డం అనేది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప ధన్యత అన్నమాట. ఒక ధన్యత. అది ఎంత ధన్యత తెలుసా? ఇది అందరూ అనుభవించలేరట. దేవుని కోసం శ్రమపడ్డం అనేది దేవుడు అందరికి ఇచ్చే అవకాశం కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే. ఈనాడు చూడండి, దేవుడి కోసం అనేక చోట్ల అనేక మంది హతసాక్షులుగా చేయబడుతున్నారు. దేవుడి కోసం చచ్చిపోతున్నారు వాళ్ళు. అది అందరికీ దొరుకుతుందా అంటే అది అందరికీ దొరుకుతలేదు. ఎక్కడో దేవుడి కోసం చనిపోవడం అంటే అదేమైనా సామాన్యమైందా? మనం పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు ఒక మహా చనిపోతే ఎంతమంది సైనికులు చనిపోయారని మనోళ్ళు? ఏమండి, 26 మందా? అంతమంది చనిపోయారా సిస్టర్ గారు? అంతమంది చనిపోయారా? 27 అంతమంది చనిపోయారు. సరే, 27 మంది. మన జనాభా ఎంత? మన దేశంలో 140 కోట్లను. ఇంతమంది జనాభాలో ఒక 27 మంది చనిపోయారు మన దేశంలో, మన సైనికులు. నిజమే. చనిపోయిన ప్రతి సైనికుడిని ఎంత గణపరిచారంటారు? ఎంత గణపరిచారు అంటే మన జెండాను తీసుకొచ్చి అతని మీద కప్పి ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్లారు. ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్లడం అంటే అంత సామాన్యం కాదు. వాళ్ళు ఎవరిని తీసుకెళ్తారు? పెద్ద పెద్ద గొప్ప నాయకులు, దేశం కొరకు ఎవరైనా అలాంటి త్యాగం చేసిన వాళ్ళు తీసుకెళ్తారట. అందరినీ తీసుకెళ్లరు కదా. నిజమే. అంటే వాళ్ళు చనిపోతేనే, యుద్ధంలో చనిపోతేనంత గణపరిచారే. మరి క్రీస్తు యేసు ప్రభువారి కోసం, ఆ పరలోక రాజ్యం కోసం మనం పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో ఎంతమంది దేవుని కోసం మరణించగలుగుతున్నారు? ఇది పోరాటం. అందుకని అంటాడు, మన జీవితంలో యేసు ప్రభువారిని ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆ రోజు నుంచి ఈ లోకముతో మన పోరాటం జరుగుతుంది. అందుకని అంటాడు, మన జీవితం అంతా కూడా ఎప్పుడూ పోరాటమేనంట. అవునా?
సరే, మీకు బాగా తెలుసు ఆ మాట. నేను చూపిస్తాను ఆ మాటను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటను ఆయన చెప్తాడనమాట. ఆయన ఏం చెప్తాడు అంటే, నేను ఎలాంటి పరిస్థితుల గుండా ఉన్నాను అంటే ఇలాగ ఉన్నాను అంటున్నాడు. 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనమండి. 7:5. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. చూసారా, మన జీవితంలో ఏముంటాయట? లోపలేమో వెలుపట పోరాటం అంట, లోపట భయము. ఇదేంటి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటివి ఉండకూడదు కదా. చాలామంది ఇలాగంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరూ ఎలాగ ఉండాలా? అబ్బో, ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగాలనుకుంటారు వీళ్ళు. అంటే అన్ని సమృద్ధే. అదా, నువ్వు సమృద్ధిలోనికి వెళ్ళాలి అంటే లేములోనికి వెళ్ళాలట ముందు. అర్థమైందా? లేములోనికి వెళ్ళిన వాళ్ళే సమృద్ధిలోనికి రాగలుగుతారట. అంతేకాని సమృద్ధిలోనికి వెళ్ళిన వాళ్ళు లేములోనికి వస్తారట. కాబట్టి దేవుని కొరకు మనం జీవించేటప్పుడట మనకి వెలుపట పోరాటంలే, లోకమంతా మనకు పోరాటమే. అనేక రకాలైన పోరాటాలు, అనేక రకాలైన మనుషులతో పోరాటం. ఒకలాంటి మనుషులు కారు, అవునా? మనుషులందరూ ఒకలాగా ఉన్నారండి? అందరూ ఒకలా లేరట. మనుషుల యొక్క స్వభావం ఎలాగుందంటేనంట, ఈ భూమి మీద ఎన్ని జంతువులైతే ఉన్నాయో అలాగా ఈ మానవుల్లో కూడా అలాంటి రకాలైన జంతువులు ఉన్నారట. మీకు చాలాసార్లు ఒకసారి ఇలా చెప్పాను. ఒక ఆయన ఇలాగ అన్నాడనమాట. ఏం చెప్పాడంటే, మాంసాహారం తిన్న వాళ్ళందరూ కూడా చాలా క్రూరమైన వాళ్ళు, శాకాహారం తిన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా సాధువుగా ఉంటారు అని చెప్పాడు. ఏమండి, కాయగూరలు ఆకుకూరలు తిన్న వాళ్ళు అంటే ఎలా ఉంటారట? పాపం వాళ్ళు ఎవ్వరికి కీడి చేయరట, చాలా మంచోళ్ళంట. మాంసాహారం తినేవాళ్ళందరూ చాలా క్రూరమైన వాళ్ళంట. ఒక జంతువుని చంపుకు తినడం అంటే, ప్రాణంతో దాన్ని చంపేసి తినేయడం అంటే ఎంత బాధ అండి. అంటే వీళ్ళు రాక్షసుల మనుషుల? మాంసాహారం తినేవాళ్ళందరూ రాక్షసులట, శాకాహారం తినేవాళ్ళందరూనట దేవతలట. నిజంగా చూస్తేనంట ఈ శాకాహారం తినేంత రాక్షసులు ఎవరు ఉండరట. ఒక ఆయన ఇలాగ అన్నాడు, నీసు తినరు కదా కొంతమంది, అంటే బ్రాహ్మణులు కానీ ఈ వైశాల్యులు కానీ నీసు తినరట. కానంట సంవత్సరానికి ఏనుగు తనకాయ అంత మాంసం తింటారట వీళ్ళు. అలాట నీసు మాత్రం తినరు కానీ మామూలుగానంట సంవత్సరానికి ఏనుగు తనకాయ అంత మాంసం తింటారట. అదేంటి అంటే ఆయన అన్నాడు, వాళ్ళ కూరగాయల్లో తినే పురుగులన్నీ ఆరాధినేస్తారండి. వాళ్ళ పుచ్చులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని తినేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద పురుగులు, వాళ్ళకి మాంసం కాదట. పురుగులు వాళ్ళకి మాంసం కాబట్టి. మాంసం అంటే ఏంటి? జంతువు మాంసం తిన్న వాళ్ళు మాంసాహారులట, పురుగులు తిన్న వాళ్ళు ఎవరు మాంసాహారు గారట. అందుకనంట వాళ్ళ కాయగూరలోకి వెళ్ళిన పురుగులన్నీ తినేస్తారట. అందుకనే సంవత్సరానికి అట్ట వాళ్ళు ఏనుగు తనక ఎంత మాంసం తింటారట. అంటే ఎంత తింటున్నారో చూడండి, ఎన్ని పురుగులు తింటారు రోజుకాలం. నిజమే. చాలాసార్లు అనుకుంటాం, పైకి ఏదో కఠినంగా కనిపించిన వాళ్ళు మనకు ఎలా కనపడతారంటే వాళ్ళు చాలా క్రూరులమ్మ అనుకుంటాం. కానీ వాళ్ళ మనసు ఎంత మెత్తనగా ఉంటుందో తెలియదు. పైకి ఏదో మెత్తగా కనపడిన వాళ్ళు, స్మూత్గా కనిపించిన వాళ్ళు, మృదువుగా కనిపించిన ఉంటారు. కానీ వాళ్ళు చాలా కఠినాత్ములు వారు. అర్థమైందా? చాలా కఠినలు. అసలు ఎన్ని చెప్పండి, వాళ్ళు అసలు కనికరించరు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా యేసు ప్రభువారిని అంగీకరించిన మనం ఎలాంటి వారము అంటే, మనం సాధు జంతువులు లాంటి వారు. అంటే మనము ప్రభు మనసును కలిగి దేవుడిలో, ఆయన పరిచర్యలో మనం నమ్మకంగా పనిచేసేవారు. అది ఒక నిజమైన క్రైస్తవుడు అలాగే ఎదగాలి. మనం ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం?
మనం ఏంటి దేవుని కొరకు మనం ప్రయాసపడింది? మనం ప్రయాసపడింది దేవుని కొరకు ఏమైనా ఉన్నదా అని మనం పరీక్షణ చేసుకుంటే, మనం చేసేది దేవుడి కొరకు చాలా తక్కువ. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఏదో మనం ఆదివారం కనిపించి వెళ్ళిపోయే క్రైస్తవులం కాదు. ఆదివారం భక్తులం కాదు. అన్ని సమయాలలో మనం దేవుని కొరకు ప్రయాసపడేవారు. అది కష్టం. రావడం కష్టమే. ఆ సమయం ఇవ్వడం సమస్య కష్టమే. కానీ దానికి రావాల్సిన జీతం ఎంత పొందుతావో తెలుసా? అది ఎంత ఆశీర్వాదం అంటే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దానంతటినీ ప్రతిఫలముగా మనం పొందుతాం అన్నమాట. అందుకనే ఈ లోకంలో జీవించే జీవితం అంతటిలో, ఈ పోరాటముతో కూడిన జీవితంలో దేవుని కొరకు మనం ప్రాణాన్నైనా పోగొట్టుకునే స్థాయికి రావాలి. అంతకంటేనా? నా ప్రభు పరిచర్యలో నా ప్రాణం పోతే ఎంత గొప్పదండిత. నేను మనోళ్ళు చాలా మొండోలు అన్నమాట. తెలంగాణ నుంచి ఆ సిస్టర్స్ చాలా మొండోలాలు. ప్రతి నెల సువార్త చేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రతి నెల 2 రోజులు సువార్త చేస్తారు. చాలా అసలు ఎంత భయంకరం అంటే, మనము మన ఊర్లో సువార్త చేయడానికే భయపడిపోతున్నాం. మన ఊర్లో సువార్త చేయడానికి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి సువార్త చెప్తే ఏమంటారమ్మా, ఏం పెడతారో ఏమంటారని మన భయం. ఇరుగు పొరుగుకు కూడా మనం సువార్త చెప్పం. కానీ వాళ్ళెంత అసలు మొండోలంటే, మన రాష్ట్రంలో సువార్త కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, తర్వాత ముంబై, తర్వాత ఒరిస్సా, ఇలాంటి రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ సువార్తకి. ఎన్నిసార్లు జైల్లో పెట్టేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జైల్లో పెడుతున్నారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకుని జైల్లో పెడుతున్నారు. అయినా భయపడతలేదు వాళ్ళు. వాళ్ళు ఎంత జైల్లో పెట్టిన వాళ్ళు వాదించి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. ఇలా వాదించి బయటకు వచ్చేస్తున్నారు. దేనికి మమ్మల్ని పెట్టారు? మాకు మత స్వేచ్ఛ ఉంది. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి? ఏం చేస్తారు మీరు? అస్సలు ఆగుతలేదు వాళ్ళు. ఏమైపోయారు తెలుసా? వాళ్ళు ఎంత తిరుగుబాటు చేస్తున్నారో వీళ్ళంత మొండికి వెళ్ళిపోతున్నారు. భయపడతలేదు. ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేయండి. అయితే చంపేయండి. మీరు ఏమైనా చేయగలిగితే చేయండి మమ్మల్ని అంటున్నారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఎంత తెగించేశారు తెలుసా? చచ్చిపోవడానికి కూడా వాళ్ళు వెనకాడతలేదు. వాళ్ళు భయపడతలేదు అసలు. సిస్టర్స్ మళ్ళీని వాళ్ళేం చిన్నోళ్ళ, 50, 60, 65 సంవత్సరాల పెద్దోళ్ళు. అలాంటి వాళ్ళు భయపడతలేదు. వాళ్ళ తెగింపు ఎంత ఉందంటే, వాళ్ళు అంటున్నారు, దేవుడి కోసం చచ్చిపోవాలని వెళ్తున్నాం మేము, ఆ సావు మాకు వస్తలేదట అంటారు వాళ్ళు. మేము ఎంత మొండిగా వెళ్తున్నాం, మమ్మల్ని ఎవరు చంపేస్తలేదు. మమ్మల్ని ఎవరో చంపుతలేదు. మమ్మల్ని జైల్లో పెట్టి వదిలేస్తున్నారు తప్ప మమ్మల్ని అంతకంటే ఏం చేస్తలేదు. ప్రభువా నీ కోసం చద్దామని వెళ్తుంటే మమ్మల్ని ఎవరో చంపుతలేదు అనుకున్నారట వాళ్ళు. చూసారా? నిజమండి. దేవుడి కోసం మనం చావాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో, దేవుడట మనల్ని చావనివ్వడట. యేసుప్రభువారు 12 మంది శిష్యులు, 11 మంది శిష్యుల గురించి యేసుప్రభువారు చెప్పాడు. తోమాతో, పేతురుతో చెప్పాడు. పేతురు, నువ్వు ఇలా చేయబడతావు అని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, సరే నా గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నావు, నీ ప్రియ శిష్యుడైన యోహాను సంగతి ఏంటో చెప్పు అన్నాడు. అడిగాడు కదా యోహాన్, మరి ఆయన సంగతి ఏంటని అడిగాడట. యోహాను గురించి దేవుడు అన్నాడట, నేను వచ్చే వరకు అతడు ఇంకా ప్రాణంతో ఉంటే నీకేటి నష్టం అన్నాడట దేవుడు. నేను వచ్చేటప్పుడు అంటే నేను మరలా 2వ రాకడలో నేను వచ్చేటప్పుడు కూడా అప్పుడు దాకా ఆయన ఉంటే నీకేంటి నష్టం అన్నాడట. అందుకనే యేసు ప్రభువారి యొక్క 11 మంది శిష్యుల్లో, అంటే 12 వాడిని యోధాన్ని తీసేస్తే 11 మంది శిష్యుల్లో 10 మంది కత్తి చేత పొడవబడి చచ్చిపోయారట. ఎవ్వరు కూడా సామాన్యముగా చచ్చిపోలేదట 10 మంది శిష్యులు కూడా. ఈ 11 మందిలో 10 మంది అతి కిరాతకంగా చంపబడ్డారు. ఒక్క యోహాను మాత్రమే చివరి వరకు ఆయన సమాజం మధ్య వృద్ధాప్యంలో మాత్రమే మరణించాడు. అంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు, నూనెలో వేశారు, ఖడ్గముతో పొడిశారు, చావలేదు. పద్మాసు దీపంలో తీసుకెళ్ళి వదిలేశారు, అయినా మరణం రాలేదు. వాళ్ళు అనుకున్నారు ఇతనికి చావు లేదు, మనం ఎన్ని చేసి నేను చనిపోతలేదు కాబట్టి తీసుకుని వచ్చి ఆయన తన స్వజనుల మధ్య వదిలేశారు. అలాగే యోహాను
ముసలి వయసు వరకు, వృద్ధాప్యం వరకు బ్రతికి అప్పుడు చనిపోయాడు. ఆయన ఒక్కడ మాత్రమే. అంటే యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళని చూడండి, యేసు ప్రభువారికి సహజమైన మరణం రాలేదు. ఆయనతో తిరిగిన ఆయన 12 మంది శిష్యుల్లో 11 మందికి కూడా సహజమైన మరణం రాలేదు. కానీ మనం మరణం ఎలా కోరుకుంటున్నాం? ప్రభువా, నాకు ఏ కష్టం రాకుండా మంచి మరణం ఈ తండ్రి అని అడుగుతున్నాం. మన మరణం ఎలాగ ఉండాలట? నా గూటి దగ్గరే నేను చచ్చిపోవాలి తండ్రి, ఎక్కడికి వెళ్ళి సావకూడదు. మళ్ళీ నేను ఎలాంటి సాగు చావాలి తెలుసా? మా ఇంటి దగ్గర, మా ఇంట్లో నేను పడుకున్నట్టు, నేను ఎంతో మంచి విశ్రాంతి ఉన్నప్పుడు పోవాలి తండ్రి. ఎంతో స్వార్థపరులు అండి. మనం నమ్ముకున్న దేవుడేమో అంత కిరాతకంగా చంపబడ్డా? ఆయన శిష్యులందరూ అలా చచ్చిపోయారా? మనమేమో ప్రభువా నాకు అలాంటి మరణంగా నిత్తి ఈరోజే గుడి మానేస్తానంటాం. మనం నీ కోసం కష్టపడవలసి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గర రానంటావు. మరి ఇంకెందుకు యేసుప్రభువారిని నమ్ముకుంది? అంత లాభాపేక్ష. నాకు ఇప్పుడు లాభమే కావాలి. యేసుప్రభువారిని ఎందుకు నమ్ముకున్నంటే నాకు ఇవ్వాలి 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 అంటారు కదా. బైబిల్లో గ్రంథంలో మాట ఉంది, సామెతలు అంటాడు, జలగకట 2 పిల్లలు ఉన్నారట. జలగకి 2 పిల్లలు ఉన్నారట. దాని స్వభావం అంతేంటే ఎప్పుడు పట్టుకుని ఇమ్ము ఇమ్ము అంటూ ఉంటాడు. లాగడమే అట్ల పని. రక్తం జలగ పట్టింది అంటే రక్తం లాగుతూనే ఉంటుంది. చాలు అందట అది. మనం కూడా అలాంటి వాళ్ళు ఉండదు. దేవుణ్ణి పట్టేమంటే ఎప్పుడు ఇవ్వాలని అంతే. ఎవరి కోసం ఇవ్వవు. మేము నిన్ను నమ్ముకున్నాం, మాకు అది కావాలి ఇది కావాలి, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి. దేవుడిని పీడించి తినేస్తున్నాం మనం. ఇదా మనం యేసుప్రభువారిని నమ్ముకుంది? ఆయన పీడించికి తినడానిక? కాదు. ప్రభువా, నేను నమ్ముకుంది ఏంటో తెలుసా? నీ కోసం నేను చనిపోవాలని, నీ రాజ్యం చేరాలి. ఇది నా ఆశ. అర్థమైందా? ఇది నా ఆశ. నిజమండి. మనం ఎంత దేవుడిని నమ్ముకొని దేవుడి కోసం శ్రమపడి మనం దేవుడి యొక్క రాజ్యాన్ని చేరాలి. అందుకనే యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళేదో ఉన్నతమైన స్థానాన్ని ఎప్పుడూ కోరుకోరు. ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా లగ్జరీగా బ్రతకాలనుకోరు. సామాన్యమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు. ఎంత సామాన్యమైన జీవితం అంటేనంట, మన దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడంట ఎంత పేదవాడిగా జన్మించాడంటో. ఎందుకు అంత పేదవాడిగా జన్మించాడో తెలుసా? ఎంత పేదవాడికైనా సరే ఆయన దొరకడానికి అవకాశం ఉండేలాగా ఆయన పేదోడిగా పుట్టాడట. మనల్ని రక్షించడం కొరకు, మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడం కొరకు ధనవంతుడైన దేవుడు మన కోసం ఒక పేదవాడిగా అయిపోయాడట. మన దేవుడే అంత పేదోడైపోయాడు. ఎంత పేదోడయ్యాడు అంటే ఆయన లాంటి పేద జీవితం ఇంకెవరు జీవించలేదండి. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈ 33.5 సంవత్సరాల్లో తనకంటూ తను ఏది సంపాదించుకోలేదు. అంత పేదవాడు, అంత సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. ఉన్న దానితోటే ఆయన జీవించాడే తప్ప తన కోసం తను ఏది సంపాదించుకోలేదండి. అది ఆయన నిస్వార్థమైన జీవితాన్ని జీవించిన వాడు. అందుకనే ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి వాక్యాన్ని బోధించేవాడు. ప్రతి రాత్రి ఒలీవుల కొండకు వచ్చి ఆ రాత్రి తండ్రితో ఆ కాలము గడుపుతూ వచ్చేవాడు. రాత్రేమో కొండల మీద ఉండేవాడు, పగలేమో దేవాలయానికి వెళ్ళి బోధించేవాడు. అంతే. ఆయనకి ఒక విశ్రాంతి కలిగించే స్థలము కొంచెమైనా కూడా లేదు ఆయనకి. ఎంతలాంటి వాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను సేవించుచున్న దేవుడు మనల్ని రక్షించి మనం విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలని దేవుడు అనుకుంటే, మన విశ్వాసమందుమేమో దరిద్రులం అవుతున్నాం, లోకములోనేమో ధనవంతులం అవుతున్నాం. మళ్ళీ యేసుప్రభువారు మనల్ని అందరినీ విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలనుకున్నాడట. లోకంలో భాగ్యవంతులను కాదు. అవునా?
సరే, మీకు ఎక్కడే చూపిస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము, రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనమండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడు ఆయను. సరే, మనల్ని ఆయన మరి విశ్వాసమందు భాగ్యవంతులు, ఆయనలో ధనవంతులం కావాలని. లోకంలో ధనవంతులం కాదు, లోకంలో ధనవంతులం కాదు, యేసు ప్రభువులో ధనవంతులం. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి సేవిస్తూ రక్షించబడ్డమని చెప్పుకుంటున్న మనము ఆయన యొక్క పరిచర్యలో, ఆయన సేవలో ఎల్లప్పుడూ మనం పని కలిగి ప్రయాసపడ్డానికి ప్రయత్నించి, కష్టపడు, శ్రమపడు, హింసించబడు, దేవుని కొరకు ఎలాంటి కష్టాల గుండైనా వెళ్ళు, ఇవన్నీ నీకు ఆశీర్వాదం కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనమండి. 4:5. అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నప్పుడు అంటున్నాడు, తిమోతి, నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండాలి. అందుకనే ఆ రోజుల్లో ఉన్న దేవుని ప్రజలు వాళ్ళు ఎప్పుడూ కూడా లోకానికి గొప్పవారిగా కనిపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చాలా సామాన్యమైన జీవితాన్ని జీవించారు. అన్నిటిలో మితం అన్నమాట. నిజమైన క్రైస్తవుడు అనేవాడు అన్నిటిలో మితముగా కనిపించేవాడు, లోకానికి గొప్పవారిగా కనిపించరు. రెండవదిగా అంటున్నాడు, శ్రమపడు, దేవుని కొరకు శ్రమపడు. మూడవదిగా, దేవుని యొక్క సువార్తికునిగా పనిచేయి, దేవుని కొరకు సువార్తను ప్రకటించు. ఎక్కడున్నా, ఏ స్థలంలోకి వెళ్ళినా నువ్వు దేవుడి గురించి 4 మాటలు చెప్పడానికి ప్రయత్నించే. నువ్వు చేయగలిగింది ఏంటి అంటే, నీ తోటి వారికి కానీ, నీతో ఉన్నవారికి కానీ, నీ దగ్గరికి ఎవరు వచ్చినా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా 4 మాటలు చెప్పేసి వచ్చే వాళ్ళకి. ఈరోజు నువ్వు చెప్పిన మాటలు వారికి ఎక్కకపోవచ్చు, వినకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు చెప్పిన మాటలు వాళ్ళకు అర్థమవుతాయి. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, ఆ రోజు నాకు చెప్పారు కానీ నేనే వినలేదు, నిర్లక్ష్యం చేశానని వాళ్ళు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఆ మాటలు వారిని కదిలింపచేస్తాయన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని కొరకు శ్రమపడ్డానికి ప్రయత్నించే, సువార్థికుడిగా పనిచేయడానికి ప్రయత్నించే, అన్నిటిలో మితముగా ఉండడానికి ప్రయత్నించే. ఇది నిజమైన క్రైస్తవుడు అనేవాడు చేసే పని. వీళ్ళు నిజమైన క్రైస్తవులంటే అంతే తప్ప ఏదో గుడికొచ్చామా, ఏదో ఇచ్చేసామా, పోయామా అంతే. ఈరోజు భక్తులు ఎలాగున్నారు అంటే వెళ్ళామా, వచ్చామా, పోయామా అంతే, ఇంతవరకే. ఇంకంతకంటే మనకేం అక్కర్లేదు. మనకెందుకు అవన్నీ? వాళ్ళెవరో చూసుకుంటారు, వీళ్ళెవరో చూసుకుంటారు, మనకెందుకు ఆ పని? మనది ఆ పని కాదు. మనం వెళ్ళామా, వచ్చామా, అలాగే ఉంటామంతే. అలాగే ఉంటే అంటే టచ్ మీ నాట్ అంటే నేను ముట్టుకోను, నన్ను ముట్టుకోవద్దు, నేను మిమ్మల్ని ముట్టను, మీరు నన్ను ముట్టద్దు. అది ఎలాగుంటుందంటే ఇంకెప్పటికీ అలాగే ఉండిపోతాం, మనం అలాగే ఉండిపోతాం. అది ఎలా సాధ్యం? అది నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ముట్టుకోను అంటే ఇంక దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? అది సరైనది కాదు. నేను ముట్టుకున్నా నాకు నష్టం జరిగినా పర్లేదు, నేను ఉపయోగపడాలి దేవునికి. అది దేవునికి మనం ఉపయోగపడాలి అంటే ఎంత కష్టమైనా నష్టమైనా మనం భరించవలసిందే. దేవుణ్ణి నమ్ముకున్నందుకు. అందుకే కాబట్టి అన్ని సమయాలలో మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి కనపడేవారు. అన్ని సమయాలలో అదెంత కష్టమైనా పర్లేదు. నేను ఆ కష్టపడితేనే కదా నేను పరలోకం వెళ్ళేది. ప్రభువు కోసం శ్రమపడేంత భాగ్యం నాకు దొరికినప్పుడు నేను ఎందుకు వదిలేసుకుంటాను? అది
దేవుని కొరకు శ్రమ పడవలసిన భాగ్యం మనకు వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టుకోవడానికి ప్రయత్నించేది. మనం ఎంత ప్రయాసపడతామో దాని అంతటికీ జీతాన్ని మనం తీసుకోగలుగుతాం. అందుకనే దేవుని యొక్క పరిచర్యలో, ఆయన ఇంటిలో, ఆయన పనిలో ఎప్పుడు కూడా మనం దేవుని కొరకు పని చేసేవారుగా ఉండాలి. కష్టమైన, బాధైన, శ్రమైనా దేవుని కొరకు అలా జీవించగలిగిన వారే నిజమైన క్రైస్తవులండి. వారు చేసే ఆరాధన దేవుడు ఎంత సంతోషాన్ని కలిగిస్తాడు ఆయనకి. అలాంటి వారి ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కోసం ఏమయ్యాడట? అర్పణముగాను బలిగాను అయ్యాడట. అర్పణము బలి అంటే రెండు ఒకటి కదా? అర్పణము బలి రెండు ఒకటి కదా అమ్మా? కాదంట. నిజమే, కాదంట. అర్పణం అంటే ఏంటి, బలి అంటే ఏంటి? చెప్పండి. మనల్ని మనంగా అర్పించుకోవడం అర్పణ. బలి అంటే చెప్పాలి. అర్పణము బలి, అర్పణము బలి. మీరు బైబిల్ చదువుతారా? చెప్పండి బెదరు. అర్పణం అంటే పరిధి లేదు. అర్పణం అంటే పరిధి ఉంది, బలికి పరిధి లేదు అంటే హద్దు లేదు అంటున్నారు. చెప్పాల. అవునండి, అర్పణము బలి అక్కడ అదే చెప్తున్నాడు కదా. అర్పణం అంటే ఏంటి, బలి అంటే ఏంటి? అర్పణం అంటే ఏంటి, బలి అంటే ఏంటి? అసలు బైబిల్లో రండి. నేనేంటి నా సొంత మాటలు ఏం చెప్పను. మీరు బైబిల్ చదివితే మీకు అన్నీ తెలుస్తాయి. అసలు మీరు బైబిల్ చదువుతున్నారా? ఏదో చదివేస్తున్నారంటే ఆయన ఎప్పుడైనా అడుగుతాడేమో బైబిల్ అని చదువుతున్నారా, లేకపోతే మనం చదవాలని చదువుతున్నామా, లేకపోతే మనం బైబిల్ అర్థమయ్యేలా మనం చదువుతున్నామా? రెండు తేడా ఉంది. ఈ రెండు ఒక మాట కాదు. మరి రెండు ఒకే మాటకి చెందినవి అయితే ఆయన బలిని ఆపేయచ్చు కదా. అర్పణము బలి, అర్పణము బలి ఎలాగుంటుందంటే మీకు చెప్తాను. అర్పణము అనేది అర్పించేది. అర్పించడం అంటే ఏంటంటే దహించేది. రెండు రకాలైన బలులు ఉన్నాయి కదా. ఒకటి జంతువు బలి, అది బలి. ప్రాణముతో ఉన్న వాటిని బలియడము, అది బలి. అర్పణము నూనెతో వండిన వంటల్ని అర్పించడం. అవునా? అర్థమైంది సరే? అది ఇప్పుడు అర్థమైంది. సరే, ఈ మాట మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. లేవీకాండము 7వ అధ్యాయము. అర్పణము బలి ఈ రెండిటికి ఎంత డిఫరెంట్ ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో చూపిస్తాను మీకు. ఈ రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో. 7వ అధ్యాయము 7వ వచనమండి. 7:7 పాప పరిహారార్థ బలిని గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒకటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించును, ఆ యాజకుడు అర్పించిన బలి పశువు చర్మమును అతనిది, అది అతని దగును. సరేనా? బలి అర్పించేటప్పుడు పాప పరిహారార్థ బలి కానీ, దహన బలి కానీ, లేక మరి సమానార్థమైన బలి కానీ, ఇలాంటి బలులు అర్పించేటప్పుడు ఒక ప్రాణాన్ని బలిగా అర్పించాలి, చంపాలి.
అర్పణం అంట. సరే, ఇప్పుడు మీకు చూపిస్తాను అర్పణం అంటే ఏంటో చూపిస్తాను. ఆ 12 వచ్చినవండి, 11, 12 వచ్చినాలు. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చి విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివినైనా పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివినైనా పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండిని వంటలను అర్పింపవలెను. అర్పణం అంటే ఏంటంటేనంట, నూనెతో చేయబడిన పిండి వంటల్ని అగ్నిలో పెట్టి కాల్చాలట. అవి దేవుడికి, అంతే కదా. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఏదైనా వంట వండేటప్పుడు ముందు నూనెలో ఓటేసి అది తీసి మళ్ళీ పొయ్యిలో వేస్తారు. ఎందుకు వేస్తారు? అది అగ్నిదేవుడికి ముందు ఎట్టాలట ముందు, అవునా? అందుకంటారు కదా, ఇంట్లో పాలు పొంగిస్తారట. ఎవరైనా ఇంట్లో దిగే ముందట పాలు పొంగిస్తారట. ఎందుకు పాలు పొంగిస్తారట? ఏమంటే ఎందుకు పాలు పొంగిస్తారట? వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా పాలు పొంగినట్లే పొంగాలని అంట, అంతేనా? అసలు కాదట. ఏంటంటే తెలుసా, మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో అగ్నిదేవునికి వారు ఆ పాలుని అర్పంగా అర్పిస్తారట. ఆ పాలు పొంగి అగ్నిలో పడాలా, అంతేనా? పొంగడం అంటేనే, లేదా గిన్నె దాకా పొంగి తాపేస్తారా? ఎక్కడ పొంగాలయ్యి? పొయ్యిలోకి పొంగాలయ్యి. పొయ్యిలోకి పొంగడం ఏంటి? పొంగితే గిన్నె దాకా పొంగాలి, కానీ మరి పొయ్యిలోకి ఎందుకు పొంగాల? అది అగ్నికి తాకాల. అర్థమైందా? అది అగ్నికి తాకాలి. అదనమాట వాళ్ళు చేసేది. ఒక అర్పణము, ఒక బలి. ఏదైనా దేవుడికి అర్పించేటప్పుడు ఒక అర్పణం అర్పించాలంట. ఆ అగ్నికి అది కాలాలి, అర్పణము అనేది. ఇప్పుడు యేసుప్రభువారంట మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన అర్పణముగాను బలిగాను చేయబడ్డాడట. అంటే ఒకళ్ళని ప్రేమిస్తే ఇలాగ అయిపోవాలండి? ఒకళ్ళని ప్రేమిస్తే అర్పణముగాను బలిగాను అయిపోవాలా? నిజమే కదా. మనం ఎవరినైతే ఇష్టపడ్డామో, లేకపోతే ఎవరైతే మనల్ని ఇష్టపడ్డామో వాళ్ళు మన ఇంటికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంత శ్రమ పడతారో వాళ్ళు. అమ్మో మా వాళ్ళు వస్తున్నారంట, అమ్మో వాళ్ళు వస్తున్నారంట, వీళ్ళు వస్తున్నారంటే ఏం చేస్తాం? పొద్దు నుంచి పొయ్యి దగ్గర నుంచి లేకం మనం. ఎందుకు? వాళ్ళకి ఇష్టమేనని చేసి పెట్టాలి, లేకపోతే ఒప్పుకుంటారు ఏంటి? ఏటమ్మా పిలిచి ఇదేనని మర్యాద, ఏటి మమ్మల్ని పిలిచో మీ ఇంటికి వచ్చి ఏం పెట్టారేటి మీరు అని అడుగుతారు కదా. అందుకని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పొయ్యి దగ్గర నుంచి మరొకట ఆ పొయ్యి దగ్గర ఉండాలంటే ఏమైపోవాలి మనం? ఉన్నవాళ్ళు తెలుస్తుంది, తినేవాడికి ఏం తెలుస్తుంది అంటే పొయ్యి దగ్గర వంట చేసినోడు తెలుస్తుందట. ఆ వేడికి ఎలాగైపోతారంటే సత్తారని మాటలు. అదట నిజమేనండి. దేవుని బిడ్డలుగానంట ఒకరిని ప్రేమిస్తేనంట, ప్రేమించే వాళ్ళట నష్టపోతారట. తప్పదు. ఒకరిని ప్రేమించాము అంటే ప్రేమించిన తర్వాత నష్టపోవడానికి కూడా ఇష్టపడాలి. లేకపోతే అమ్మమ్మ త్యాగం. అదే నిజమే. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోవాలి. నష్టపోకపోతే వాళ్ళు ప్రేమించినట్లు కాదు. అందుకని అంటారు చూసావా, మేము ఇంటికి వెళ్తే ఎంత శ్రమ పడిందో, మా కోసం ఎన్ని చేసి పెట్టారో, మా మీద వాళ్ళకి ఎంత ప్రేమో. అది ప్రేమ ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళ ముందు అర్పణముగా వీళ్ళు దహించబడ్డానికి ఇష్టపడతారనమాట. వీళ్ళు శ్రమ పడ్డానికి ఇష్టపడతారు. అర్థమైందా? అందుకనంటారు ప్రేమించలేదు కాబట్టి ప్రేమ యొక్క విలువేంటో తెలియదట, ప్రేమిస్తే దాని విలువేంటో తెలుస్తుందట. అందుకనే చాలామంది ప్రేమించమని ఎవడు చెప్పాడు, తర్వాత ఏడమని ఎవడు చెప్పాడు రా అంటారు. ప్రేమించకపోతే దాని బాధ ఏంటో తెలియదు కదా. అదేనంట యేసుప్రభువారు కూడా మన విషయంలో ఆయన ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి ఆయన ఒక అర్పణముగాను బలిగాను అయిపోయాడట. కాబట్టి ఈరోజు ఈ రెండు విషయాలు దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన
నేను నిన్ను ప్రేమించి నేను ఏం చేయబడ్డానో అది నీకు తెలియాలి. నువ్వు నన్ను ఎందుకు ఆరాధిస్తున్నావు, నన్ను ఎందుకు నువ్వు గనపరుస్తున్నావు, నేను దేవుణ్ణి నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే, నేను నీ ఎడల చేసిన త్యాగం ఏంటో నీకు తెలియాలి కదా. నేను చేసిందేంటో నీకు తెలియకుండా ఏదో నీ నోటుకొచ్చింది పలికెత్తుంటే అది ఎలా కుదురుతుంది? అందుకని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీలో ఉన్న సంఘానికి ఈ మాటను ఆయన గుర్తు చేశాడు. సరే, గుర్తు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇంకొకసారి చదువు. 2వ వచనం అండి, 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చాలండి. క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా చేయాలనుకున్నాడట. అంటే మనం పరిమళ వాసనగా ఉండమా ఏంటి? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అయిపోయాడట. పరిమళ వాసనగా ఉండుటకు అంటే మనల్ని ఒక సెంటిగా సువాసనగా చేయడానికి ఆయన మన కొరకు ఎలాగో ఆయన అప్పగించబడ్డాడు. అంటే మనము మంచి సువాసన కొట్టేవారం కాదా అంటేనంట, నిజమే. మనలో యేసు ప్రభువారిని ఎరగక ముందంట మరణపు వాసన వచ్చేదట కదా. సరే, మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు చెప్తారు, ఆయన ఏమన్నారో మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమండి. 2:15. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఇంతకుముందు రక్షణ లేని వారికంట మరణపు వాసన వచ్చేదంట. రక్షించబడిన వారి దగ్గర నుంచట సువాసన వచ్చేదట. అంటే జీవపు వాసన వచ్చేదట. అంటే నాకు అర్థం కాలేదు. ఈ మాట మీకేమైనా అర్థమైందంటారా? నశించుచున్న వారి పట్ల మేము మరణపు వాసనగాను, రక్షించబడుచున్న వారికి జీవపు వాసనగాను మేము ఉన్నాము అన్నాడు. ఏంటి? కొంతమంది మంచం మీద ఉంటారు కదా చనిపోయే ముందు. కొంతమంది, అంటే అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు చివరి క్షణాల్లో చూడడానికి వెళ్తాం కదా. వెళ్ళగానే ఆ మనిషిని చూడగానే, అక్కడ పరిస్థితులు అన్నీ చూడగానే చెప్పేస్తాం, చచ్చిపోతాడమ్మా ఇంక బతకడం, ఇంక చచ్చిపోతాడమ్మా ఆమె బతకదు అంటారు. ఎందుకు ఎలా చెప్పేస్తారు వాళ్ళు? అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్పేస్తారు. అందుకంటారు చచ్చిపోయే ముందు ఆ వాసన చెప్పేస్తారట. ఒక మనిషి చనిపోయేటప్పుడట మరణపు వాసన అనేది ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చేస్తుంది. బ్రతుకున్న వారి దగ్గర నుంచి ఆ వాసన రాదట. బ్రతుకున్న వాళ్ళ దగ్గర రాదట. నేను చిన్నప్పుడు మాకు నాయనమ్మ ఉండేదన్నమాట. చాలా ముసలిది, నడిచేది, కానీ ఎప్పుడు ఆమె బ్రతుకున్నంతకాలం కూడా ఆమె దగ్గరికి వెళ్ళేది నేను. ఆమె ఎప్పుడు అనేది, అదేంట్రా అందరూ వస్తున్నారు నువ్వే రావేట్రా మామ, నీ దగ్గరికి వస్తే నాకు వాసన వస్తున్నావు మామ అనేవాడు నేను. నువ్వు వాసన వస్తున్నావు మామ, నీ దగ్గర రాను. ఒరే తప్పు అలా కనకూడదు నానమ్మని అనేవారు. మా నాన్నమ్మ అమ్మమ్మ కూడా, మా అమ్మ కూడా. నాకు ఎందుకో నాకు ఆ మామ చూస్తే నాకు వాసన వస్తుంది, నేను వెళ్ళనంటే వెళ్ళను. మీరు ఎన్ని చెప్పండి. పోన్లే ఆడు రాడంటున్నాడు కదా, పోన్లే ఆడు వస్తున్నాడు ఈడు వస్తున్నాడు అందరూ వస్తున్నాడు ఈడు రాకపోతే ఏంటిలే అనేవారు. ఒరే మామరా, నేను వెళ్ళను. ఎందుకు అసలు ఆ ముసలోళ్ళు అంటే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదనమాట నేను. ఎందుకు అది అరే ఇరిటేషన్ వచ్చేస్తే వాళ్ళు చూడగానే ఆ వాసన, వాళ్ళు చూడగానే ఇంక నేను వెళ్ళను అలా. అంటే ఎందుకంటే కొంతమంది కొన్ని వాసనలు పడవు. అవునా? నిజమే. నేననే కాదు, మీకు ఇష్టం లేని చోట్లకి మీరు కూడా వెళ్ళరు. అంతే, వెళ్ళరు. ఆ వాసన అంటే మీకు నచ్చదంతే, ఆ వాసన అంటే మీకు పడదంటే. ఎందుకు పడదు? మీకు నచ్చలేదు, పడదంతే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే
ముందు మనం యేసు ప్రభువారిని ఎరగక ముందంట మనము కూడా మరణపు వాసన కలిగిన వారమంట. ఏంటి మరణపు వాసన అంటే? చచ్చిపోయే వాసన. మరి ఏంటి మరణపు వాసన అంటేనంట, మనం చేసిన క్రియలే ఆ వాసన అనే స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయట. అందుకని అంటారు, కొంతమంది మనుషులు వెళ్తూ ఉంటే వాళ్ళ గురించి వెనకాల చెప్పుకుంటారట, మంచోళమా చెడ్డోళం అని. ఎప్పుడు చెప్తారట? ఆ మనిషి వెళ్తున్నారు అనుకో, ఆ మనిషి పోయిందని చెప్తారట, అమ్మా ఆయన ఇలాంటోడు లేకపోతే ఆమె ఇలాంటిది ఇలా చెప్తారట. ఎందుకు? దేన్ని బట్టి చెప్తున్నారు? వారి క్రియలు. అర్థమవుతుందా? వారి క్రియలట. వారి క్రియలను బట్టి ఆ మనిషి ఎవరో చెప్తామంట. ఈ క్రియలే మన వాసన. మనందరికీ తెలుసు కదా, కానా అనే వివాహములో యేసుప్రభువారు నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడట. నీరుకేమి లేదట, 3 గుణాలు లేవంటారు కదా. నీరుకేమి లేదట, రుచి, రంగు, వాసన. అంతేనా? రంగు, రుచి, వాసన, ఈ 3 నీళ్ళు అనే మంచి నీళ్ళు కొండవట. మరి ఇప్పుడు ఇది ద్రాక్షరసంగా మార్చబడాలి అంటే 3 మారాలట. ఏం మారాలా? రంగు మారాలా, రుచి మారాలా, వాసన. మనం ఏదైనా తినేటప్పుడు ముందు ఏం చూస్తాం? వాసన ఎందుకు? తినేసేదానికి. తినేదానికి వాసనతో పనే ఉందండి. రుచి ముక్కు చూస్తుందా, నోరు చూస్తుందా? తినే నోరు కాబట్టి ముక్కు కాదు. ఆ తినే నోటికి వాసనతో సంబంధం ఏముంది? నోరు తినేయచ్చు కదా. అది ఎందట. ముందడ తినేదాన్ని ముక్కు వాసన చూస్తుందట, అది బాగుందో లేదో చెప్తుందట. ముక్కు వాసన చూసి చెప్తే అప్పుడు మన చెయ్య ఆ కంచం దగ్గరికి వెళ్తుందట, లేకపోతే వెళ్దట. అందుకంటారు కదా కొంతమంది, ఏం కూర ఈ రోజుని అడుగుతారట, వండిన దాన్ని బట్టే తింటారట, లేకపోతే వాళ్ళు తినరట. అందుకని ఒక రోజు చూడండి, 4 గ్లాసులు పెట్టినా కొంచెం అన్నం కూడా మిగలదట. మంచి కూర అనుకో, అదే ఒక మామూలు సామాన్యమైన కూర అనుకో, 2 గ్లాసులు అన్నం మిగిలిపోద్దట. ఇదేంటి ఈ రోజు ఎవరు తినలేదంటే, ఆ మధ్యాహ్నం రాత్రి కూడా తింటాం. ఎందుకు? మధ్యాహ్నం కూర బాగోలేదు కాబట్టి ఎవరు తినరు. బాగోలేదని ఎవరు చెప్తున్నారు? వాసన. అర్థమైందా? ఆ వాసన చూసే మనం తింటాం అన్నమాట. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మన జీవితంలో ఉన్న క్రియలు ఇలాంటి వాసన కొడుతున్నాయి అన్నమాట. యేసు ప్రభువారిని ఎరగక ముందున్న క్రియలు మంచివి కాదట. ఆ క్రియలన్నీ మన జీవితంలో మరణపు వాసన తీసుకొచ్చాయి. ఏంటి మరణపు వాసన? సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము, యెషయా ఆయన ఏమని చెప్పాడో మీకు చూపిస్తాను. యేసు ప్రభువారిని ఎరగక ముందు మన స్వభావము ఎలాగుండేదంటేనంట, ఈ మరణపు వాసన అనేది మన జీవితంలో కంపు కొట్టేదట. సరే చూపిస్తాను. 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుణ్ణి వెంబడింపక వెనుకదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన కలుగుచున్నవి, జరుగుచున్నవి. ఇవట. మన పాత స్వభావం ఎలాగుండేది తెలుసా? మంచివాళ్ళం కాదు. యేసు ప్రభువారిని ఎరగక ముందు మన జీవితం మంచిది కాదు, అన్ని చెడు స్వభావమే. కానీ యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత మన స్వభావము ఇలాంటి స్వభావం కాదు. అందుకని అంటాడు, యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత నా జీవితం ఎలాగుండాలంటే ఇతరులకు మాదిరికరమైన జీవితము, ఇతరులకు ఉపయోగపడే జీవితం అంట. అందుకనే ఈ లోకంలో ఇలా చెప్తారు కొంతమంది. ఒక ఆయన ఇలా చెప్పాడు, దేవుడు ఈ సృష్టిలో ఎన్నో అద్భుతమైన వాటిని సృష్టించాడట. ఇవన్నీ కూడా మానవుడికి మేలు చేయడానికి మాత్రమే సృష్టించాడట.
ఏది మానవుడికి హాని చేసేవి చేయలేదట. అందులో ఒకటి వృక్ష జాతి, వృక్షములు, చెట్లు. చెట్లు వల్ల మానవుడికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనంట. ఇంక చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, కొన్ని వందలు చెప్తారు ఆ శాస్త్రవేత్తలు. వృక్ష శాస్త్రాన్ని చదివిన వాళ్ళందరూ కూడా దాని గురించి చెప్పమంటే ఎన్ని మరి ఉపయోగాలు ఉన్నాయో చెప్తారు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్తాను. ఏంటి అంటేనంట, మనం పీల్చే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంట? చెట్ల వల్లే. అవునా? చెట్ల వల్లే వస్తుంది. చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుందంట. ఒక్కసారి మనం ఆ గాలిని పీల్చి మనలో నుంచి బయటకు వదులుతున్నామంట. పీల్చి వదలడానికి ఎంత సమయం పడుతుంది? మన ఊపిరి లోనకి పీల్చి బయటకు వదలడానికి ఎంత సమయం పడుతుందంటారు? ఎన్ని సెకండ్లు పడుతుంది? నిమిషం కూడా కాదు, నిమిషాలు అక్కర్లేదు, సెకండ్సే. ఎన్ని సెకండ్లు పీల్చి వదిలేస్తూ ఉంటాం? కనీసం ఒక 2-3 సెకండ్లకు మించి అంతకంటే ఎక్కువ మనం ఊపిరిని బిగబెట్టాం. ఎప్పుడు వదిలేసేది. కావాలని ఎప్పుడైనా మనం ఊపిరి బిగబెడితే 1 నిమిషం 2 నిమిషాల గట్టిగా బిగబెడతాం, కానీ ఎప్పుడు సహజంగా 2-3 సెకండ్ల కంటే ఎక్కువ ఊపిరిని లోనుంచం. 2-3 సెకండ్లకి మనం పీల్చిన ఆక్సిజన్ మళ్ళా మన లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమైపోతుందట? కార్బన్ డైఆక్సైడ్గా చెడిపోతుందట గాలి. అంటే ఒక్కడ పీల్చి బయటకు వెళ్తే మనం పీల్చే గాలి మంచి గాలి పీల్చుకొని మరలా మన లోన్ నుంచి బయటకు వదిలేటప్పుడు 2-3 సెకండ్లకి ఆ గాలి కార్బన్ డైఆక్సైడ్గా చెడిపోతుందట. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు లాక్కుంటుంది? మళ్ళీ చెట్లే లాక్కుంటున్నాయట. ఈ చెడు గాలి అంతటినీ చెట్లు లాక్కొని మళ్ళీ అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి, మంచి గాలిని ఇస్తున్నాయట. లేకపోతే చెట్లే కానీ లేకపోతే మనుషులు భూమి మీద ఎప్పుడో చచ్చిపోతారట. అందుకన్నాడు అడవులను ప్రభుత్వం ఎందుకు పెంచుతుందంటే తెలుసా? లేకపోతే భూమి మీద మనుషులు ఎదురు ఏం చేసిను? ఒక్క అడవి లేకుండా నరికి పారేసిను. ఇప్పటికీ అడవి నుంచి నిలబెట్టిన ఎంతమంది నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు అడవిని? రోజుకి కొన్ని వందల ఎకరాలు నరికేస్తున్నారట చెట్లని, వాళ్ళు సాగు చేసుకోవడానికి భూమిని. అంటే ఈ రోజున మానవుడు బ్రతకాలంటే దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని చేసి ఈ సృష్టిలో ఉన్న చెట్లు చెడుని పీల్చుకొని మంచిని మనకిస్తున్నాయి. ఇదే దేవుడు అంటున్నాడు. ఆయన ఈరోజు మన జీవితము ఎలాగైపోయిందంటే, యేసు ప్రభువుని ఎరగక ముందు మన జీవితం ఇంత చెడిపోయిన జీవితం. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఒక చెట్టు వలె ఉండాలట. చెడును పీల్చుకొని మంచిని వదలాలట నువ్వు. అందుకనే యేసు ప్రభువు తన బిడ్డలకి ఏం నేర్పించాడంటే, మీరు మేలు చేసి శ్రమ పడండి అన్నాడు ఆయన. మనం అందరం అంట మేలు చేసి శ్రమ పడేవారమంట. అంతేనా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2:20. తప్పుదిమ్మనకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. సరే, మనం మేలు చేసి శ్రమ పడేవారు, అంటే మేలు చేసి కీడు అనుభవించేవారు. అది మనం ఏం చేస్తాం తెలుసా? ఎంత దేవుణ్ణి నమ్మినా సరే పగకు పగే. నన్ను ఎలాగన్నారా, నేను అలాగంటాను. నన్ను ఇలా చేశారా, నేను అలా చేస్తాను. ఇంకెక్కడున్నాడు క్రీస్తు నీలో? ఎక్కడున్నాడు నీలో దేవుడు? అది కాదు. నీకు కీడు చేసినప్పటికీ కూడా నువ్వు మేలు చేసే వ్యక్తి అవ్వాలి. అది దేవుని బిడ్డ. అర్థమైందా? దేవుని బిడ్డలము అంటే కీడు అనుభవించి మేలు చేసేవారు. అందుకని అంటున్నాడు, ఈ సృష్టిని చూడు, నేను ఏ రోజునైతే సృష్టిని చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మాట తప్పకుండా మీకు ఉపయోగపడుతున్నాయే, కానీ మీరు ఎలాగున్నారు? అందుకని అంటున్నాడు, మరణపు వాసన మనలోనంట, చెడు స్వభావము. యేసు ప్రభువుని ఎరగక ముందు మన జీవితంలో చెడు అంతటిని తీసివేయడం కొరకు ఆ యేసు ప్రభువు మన కొరకు ఒక అర్పణముగాను బలిగాను చేయబడ్డాడట. యేసు ప్రభువు
మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయడం కొరకు, మనలో ఉన్న పాపమును తీసివేయడం కొరకు, మన కొరకు ఆ దేవుడు ఒక అర్పణముగాను బలిగాను చేయబడ్డాడు. చెప్పాను కదా, అర్పణము అంటే దహించేది, బలి అనగా చంపబడాలి, నరకబడాలి. ప్రాణముతో ఉన్న ఒక జీవిని దాన్ని చంపి దేవుడికి అర్పణము బలిగా అర్పించాలి. ఇవి రెండు. ఒకటి, యేసు ప్రభువారు మన కొరకు ఒక అర్పణముగా అర్పించబడ్డాడు. ప్రతి ఆదివారం మనం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆ రొట్టెను మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. రొట్టె మనకి ఏం గుర్తు చేస్తుంది అమ్మా? ఆయన శరీరము. రొట్టె ఆయన శరీరాన్ని గుర్తు చేస్తుంది. అంటే యేసుప్రభు రొట్టెకి ఆయన శరీరానికి ఏంటి సాదృశ్యం? ఆయన మన కొరకు పడిన శ్రమ, ఆయన దెబ్బలు, ఆయన గాయాలు, ఇంకా రొట్టె అంటేనంట పిండిని, గోధుమ పిండిని తీసుకొని దాంట్లో నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ షుగర్ కానీ అన్నీ వేసిన తర్వాత పిసికేసి అద్దేసి తీసుకొచ్చి పెట్టేయచ్చు కదా. రొట్టె అవదా? ఆ పిండి ముద్దను తీసుకొచ్చి మనం పెడితే అవ్వదా? మరి ఇప్పుడు ఏమవ్వాలి? అది రొట్టె అవ్వాలంటే ఏమవ్వాలట? కాల్చబడాలి అదట. అలా కాల్చబడినప్పుడు మాత్రమే అది ఆ రొట్టెను చూపిస్తుందంట, ఆయన శరీరాన్ని చూపిస్తుంది. అందుకనే యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడట ఆయన మన కొరకు ఒక అర్పణముగా ఆయన కాలిపోయాడు. అంటే అగ్ని వంటి మహాశ్రమలను ఆయన అనుభవించాడు. అగ్ని వంటి మహాశ్రమ అంటే మీరు ఎప్పటి దగ్గర పొయ్యి దగ్గర రోజంతా బాగా, అంటే ఈ రోజుల్లో పెద్ద హీట్ ఏముందిలేండి, పొయ్యిలు ఏమంటే అంత గ్యాస్ స్టవ్లు, పెద్ద గ్యాస్ స్టవ్లు, చిన్న అంతా గ్యాస్ స్టవ్ల మీద వంట కదా. ఒకప్పుడు అలాంటి వంటలు కాదు, పొయ్యిల మీద వంటలు, కర్రలతో పెట్టి వండాలి కదా. కర్రలు పెట్టి వండేటప్పుడు ఎలాగుండేది తెలుసా? మాడిపోయేవాళ్ళం. ఒకసారి మీరు చెప్తాను నమ్మరు, నేను వంట చేస్తున్నాను అనమాట విబిఎస్లో, నాకు చాలా చిరాకు ఎక్కిచ్చేశారు, చాలా కోపం వచ్చేసింది అనమాట. ఆ కోపంతో ఆ పెద్ద 50 కేజీల డేక్ష మీద ఉన్న రేకుని ఒక్కసారి ఇలా లాగాను అనమాట. లాగి ఇలా తిప్పాను, ఇలా తీసేస్తే ఏం అవ్వకపోను, ఇలా తిప్పి ఇలా లాగేటప్పటికి ఆవురు ఒక్కసారి ఇక్కడి నుంచి చేతి కొట్టింది అనమాట. కొట్టే అలాగ చర్మం ఊడొచ్చేసింది అనమాట. ఇంకా పొయ్యి దగ్గర ఉంటే ఆ వేడికే అంటే ఇంకా ఆవిరి దెబ్బ ఎలాగుంటుంది? ఇక మామూలుగా ఉండదన్నమాట. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక బలి అర్పణము అనేది దహించబడాలి. యేసుప్రభువారంట మన కొరకు ఎంత బలైపోయాడో తెలుసా, అర్పణం అయిపోయాడో తెలుసా. ఒక్క మాట మీకు చూపిస్తాను, ఆయన ఎలాగయ్యాడో చూపిస్తాను మీకు. లూకాసు వార్త 21వ అధ్యాయము, క్షమించండి 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 44 వచ్చినవండి, 44 వచ్చిన 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె నాయెను. బా, ఎలాగుందో తెలుసా? ఇక్కడ ఆయన అంటున్నాడు, యేసు ప్రభువారంట ఆయన వేదన పడ్డాడట. ఎంత వేదన పడ్డాడట? ఆ వేదన ఆతృత ఎలాగుందంట? నిజంగా చెమట రక్తంగా మారిపోయిందంట. అందుకంటారు మనం అంట సంపాదించాలంటేనంట ఒకటి అయిపోవాలట. సంపాదించే వాళ్ళందరూ ఎలాగైపోతారో తెలుసా? చెప్పాలా? అమ్మ చెప్తే నోట్లో చెప్పరా, పర్లేదు, చిన్నోళ్ళు పెద్దలు అనేం లేదు. ఇక్కడ ఎవరైనా ఒకటే దేవుడి దగ్గర మనందరం ఏమాలట? పెసినవరోళ్ళు అయిపోతారు కాదు జయమ్మ. సంపాదించే వాళ్ళందరూ ఇలా కరిగిపోతేనే వాళ్ళు సంపాదించగలరట.
వీళ్ళకి కరగకుండా సంపాదించలేరట. అంటే వీళ్ళు ఎంత శ్రమ పడతారో అంత సంపాదిస్తారట. శ్రమ పడాలంటే వీళ్ళు కరిగిపోవాలా, వీళ్ళు కరిగిపోవాలా. వీళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం దాకా గొడ్లా కష్టపడాలా. అలా కష్టపడతా ఉంటే వీళ్ళ సంపాదన ఏమవుతుంటుందట. అందుకంట కదా, ఎద్దులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఐశ్వర్యం ఉంటుందట. వాళ్ళ ఇంట్లో కొదువంటూ ఏముండదట. ఎందుకు ఉండదట? ఎప్పుడు ఈ పశువులు, ఈ ఎద్దు కష్టపడుతూ ఉంటుందట. కష్టపడేవాడికి ఆ ఎద్దు కష్టపడుతున్నప్పుడు ఆడికేం కొరత ఉంటుందండి, ఆ ఇంటికి ఎప్పుడు సమృద్ధి ఉంటుందట. అంతే. నువ్వు సంపాదించాలి అంటే నువ్వు కరిగిపోతూ ఉండాలట. నువ్వు కరగకుండా నువ్వు సంపాదించలేవట. ఇంట్లో కూర్చొని నువ్వు ఎలా సంపాదించగలవు? అది జరగదు. ఈ రోజుల్లో అయితే సంపాదించగలరు, అంత వడ్డీ వ్యాపారాలు కదా. మనం ఏం చేయకూడదు, ఇంటికి మీద కాలు వేసుకుని కూర్చొని మన డబ్బును బయట వడ్డీ తిప్పుతూ అది తిరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఒకప్పుడు అలా లేదు, అలాగే లేదు. వీళ్ళు సంపాదించాలి అంటే ఇల్లాద్రి కష్టపడేవారట. ఇంట్లో అందరూ కష్టపడేవారు. అందుకనే ఒకప్పుడు ఎవరిది పెద్ద కుటుంబం అయితే వాళ్ళే గొప్పోళ్ళు అయ్యేవారట. ఎందుకంటే అందరూ కష్టపడి సంపాదించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమయ్యేవారు. అందుకని అప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవారట. అవునా? ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు ఎందుకున్నాయి అంటేనంట అందరూ కలిసి సమిష్టిగా పనిచేసేవారట. అందుకని వాళ్ళు అంత గొప్పోళ్ళు అయ్యేవారట. ఇప్పుడేమైపోయింది? ఉమ్మడి కుటుంబాలు కాదు కదా, కలిసి ఉండడానికే ఇష్టపడతలేదు. పెళ్ళవగానే బయటికి వెళ్ళిపోతున్నారట. ఎందుకు? ఉమ్మడుకుంటే ఏమవుద్ది? మాది మీరు తినేస్తారేమో, మాది మీరు తినేస్తారేమో, మాది మీరు తినేస్తారేమో, మాది ఎవరికి ఇవ్వటం, మాది మీది మీది మాకు వద్దు, మాది మీకు అక్కర్లేదు. అందుకనే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒంటరి జీవితాలు అయిపోయాయి అన్నమాట. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనకు మనమే పడుతున్నాం బాధలో. మనకెవరు ఇంకొకరు సాయం చేసేవాళ్ళు లేరు. ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 రోజులు మనతో ఎవరు ఉండారా అని ఎలుక్కోవాలి. ఇప్పుడు అవునా? ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా, ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే 2 రోజులు మనతో ఎవరు రారా? వాళ్ళు రారట. అప్పుడు నువ్వేనా వచ్చేవేటి మాకు? అప్పుడు నువ్వేం చేసావు? మమ్మల్ని కాదని బయటికి వెళ్ళావు కదా, ఇప్పుడు మరి నీకెలా సాయం చేస్తాం? అదనమాట. యేసుప్రభువారంట మన కొరకు వేదన పడ్డాడట. ఎంత వేదన పడ్డాడు అంటే ఆయన ఒంటిలో నుంచి పడిన చెమట కూడా రక్తముగా మారిపోయిందంట. అంటే అంత రక్తముగా మారాలి అంటే అతని ఒంట్లో ఎంత వేదన పడ్డాడు. ఆయన ఎంత భయంకరమైన అర్పణముగా, ఆయన తన దేహము ఎంత కాలిపోతుందో అన్న రక్తం బయటికి రావడం ఏంటి చెమటలాగా. అది అలా వచ్చింది అంటే అతని రక్తము ఎంత వేదన పడింది, అతని ప్రాణము ఎంత కొట్టుకున్నాడో. చాలాసార్లు అంటాం, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక మనిషి నోటంట, చెవ్వంట, ముక్కంట బ్లడ్ వచ్చి పడిపోతుంది అనుకో, అలా బ్లడ్ పడుతున్న మనిషి ప్రాణం గిలగిల కొట్టేసుకుంటుంటాడు కదా. చావలేడు, బ్రతకలేడు. అతను ఎంత ప్రయత్నించేద్దామని అనుకున్నా సహకరించదు ఇంక శరీరం. అతను ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా ఆ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, ఆ వేదన. అప్పుడు అంటాం మనం, పాపం బతకడానికి చాలా ప్రయత్నం చేసాడండి, పాపం కానీ చచ్చిపోయాడండి అంట. బ్రతకడానికి పోరాటం చేస్తారు, చాలా పోరాటం చేస్తారు, కానీ చచ్చిపోతారు. కారణం ఏంటి అంటే ఆ రక్తము బయటికి పోతుంది, ప్రాణం బయటికి పోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు, మిమ్మల్ని సువాసనగా చేయడం కొరకు, మీ పాప జీవితం నుంచి విడిపించడం కొరకు నేను ఎంత వేదన పడ్డానో తెలుసా? నా చెమట నేలన పడుచున్న గొప్ప రక్తముగా మారిపోయింది. నేను మీకోసము అంత వేదన పడ్డాను, అంత దుఃఖపడ్డాను, అంత భయంకరంగా మీ కొరకు ఏడ్చాను నేను. యేసుప్రభువారు అక్కడ ఆయన అంటాడు, ఆ రాత్రి తను అప్పగించబడుతున్నాడు. ఆయన తెలిసిపోయింది, ఈరోజు నేను అప్పగించబడతాను, నన్ను తీసుకుని వెళ్తారు, సిలువేసి చంపేస్తారు అని ఆయనకు అర్థమైపోయి తన 12 మంది శిష్యులు 3 వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన రాతి వెంట దూరం పోయి ఆయన ఒక్కడే ఆయన ఏడవడం ప్రారంభించాడు. ఎంత ఏడ్చాడో తెలుసా? తండ్రి,
నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే చిత్తించునుగా. కానీ ఆ తండ్రి దగ్గర ఆయన ఎంత వేదన పడ్డాడో, ఆ వేదనకి ఆయన ఒంట్లో ఉన్న రక్తము చెమట రూపకంగా బయటకు వచ్చిందట. ఆ చెమట రక్త బిందువులే మారిపోయిందంట. ఎంత వేదన పడ్డాడు ఆయన. ఎందుకంత వేదన పడ్డాడు అంటే, మనల్ని రక్షించడం కొరకు. మన దేవుడు ఏ రోజు కూడా సుఖాన్ని అనుభవించలేదు. తన్ను తాను కరిగిపోవడానికి ఇష్టపడ్డాడు. తను తాను కరిగిపోవడానికి ఇష్టపడ్డాడు. తన బలము, తన శక్తి, తనకున్న సమస్తాన్ని మన కొరకు అర్పించడానికి ఇష్టపడ్డాడు. అందుకని అంటాడు యేసుప్రభువారు, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి మరొక మాట చెప్తాం మనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ఈ భూమి మీద గడిపాడట. ఏ రోజు కూడా యేసుప్రభువారు ఏడవలేని రోజు లేదట. 3.5 సంవత్సరాల్లో ప్రతిరోజు కన్నీరు కారుస్తూనే ఉండేవాడు యేసుప్రభువారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మన పాపపు స్థితిని, మన పాపపు జీవితాన్ని, ఈ మరణపు వాసన కొట్టే మన బ్రతుకుని మార్చడం కొరకు ఆ దేవుడు మన కొరకు ఒక అర్పణముగా దహించబడ్డాడు. ఆయన అగ్ని వంటి మహాశ్రమల గురించి వెళ్ళాడు. ఆయన ఎంతో వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఆయన ఏడవలేని రోజంటూ లేకుండా ప్రతిరోజు ఏడుస్తూనే మన కొరకు కాలం గడిపాడు. ఆయన ఎందుకంత అలా చేశాడు అంటే, మనల్ని రక్షించడం కొరకు, మనల్ని ఆ తండ్రి యొద్దకు తీసుకురావడం కొరకు ఆయన మన కొరకు ఒక అర్పణముగా ఆయన బలి అర్పించబడ్డాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు ఒక బలిగా అప్పగించబడ్డాను. బలిగా అప్పగించబడను. బలి అంటే ఇప్పుడు చెప్పండి, ఒక ఎద్దును కానీ, ఒక మేకను కానీ, ఒక గొర్రెను కానీ దాన్ని తీసుకుని చంపేటప్పుడు ఎలా చంపుతారు? మీరు బలేసేటప్పుడు చూసారా? ఒక్కసారే తలకాయ నరికేస్తారనమాట. అంత పెద్ద కత్తులు ముందే పెట్టుకుంటారు వాళ్ళు. బలేసే దేవాలయ దగ్గర ఎలా పెడతారంటే, నరికితే ఒక్క దెబ్బకే నరికేయాలన్నమాట. అవి జంతువులు కాబట్టి వాటికి తెలియదు, అవునా? అట్లా తెలియదు పాపం, అమాయకులు. మనం చంపేస్తాము అని కానీ అట్లా తెలిసి ఉంటే మన దగ్గరికి రావరావి. కానీ పశువు కంటే తెలియదు. మరి యేసుప్రభువు వారికి తెలియదా? ఈయన మనిషి కదా, అన్నిటినీ గ్రహించిన వాడు, అన్నిటి తెలుసు. ఆయన చంపేస్తారు అని తెలుసున్నప్పటికీ కూడా ఆయన మన కొరకు బలైపోయాడు, అప్పగించుకున్నాడండి. అందుకని అంటున్నాడు, నీ కొరకు నేను చచ్చిపోతానని తెలుసు కూడా. ఎలాంటి చావు? మరి సామాన్యమైన చావు కాదు. ఈ భూమి మీద నాలాంటి మరణము నా ముందు కానీ, లేక నాలాంటి మరణము నా తరువాత కానీ ఇంకెవ్వరూ అలాగే చనిపోలేరు. అలాగే చనిపోలేదు. అలాంటి కిరాతకమైన క్రూరమైన మరణాన్ని ఆ యేసుప్రభువు అనుభవించాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నీ కోసం నేను అనుభవించిన మరణం ఎలాంటిదో తెలుసా? ఆ బలి ఎలాంటిదో తెలుసా? అన్నీ తెలుసుండే నేను నీ కొరకు బలిగా, ఒక బలి పశువుగా అప్పగించుకున్నాను. నేను ఎలాగ అప్పగించుకున్నట్టు తెలుసా? మరి ఆయన గురించి మరలా ఇలా రాస్తారు. ఆయన యేసుప్రభువారట, వదకు తేబడు గొర్రె పిల్లవలే ఆయన మౌనం వహించాడట. ఒక్క మాట కూడా చెప్పడానికి ఇష్టపడలేదట. తను తప్పించుకోవడానికి ఒక్క మాట కూడా అవలేదు. పిలాతు యేసుప్రభువారిని అడిగాడు, యేసు, నిన్ను విడిపించడానికైనా నిన్ను చంపడానికైనా నాకు అధికారం ఉంది, ఒక్క మాట నాతో నువ్వు చెప్తే నేను ఏం చేస్తాను? నిన్ను విడిపిస్తాను, ఒక్క మాట చెప్పు నాతో. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, పిలాతు, పరలోకము నుండి దేవుడు నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే కానీ నా మీద నీకు ఏ అధికారం ఉండదు. ఆ తండ్రి నీకు ఇస్తేనే తప్ప నువ్వు నా మీద ఏం చేయలేవు. నేను చనిపోవడానికే వచ్చాను, నేను చనిపోవడానికే వచ్చాను. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలనుకుంటే, నా తండ్రిని అడిగితే కొన్ని కోట్ల సైన్యం నన్ను వచ్చి రక్షించగలదు. నేను అలా చేయను. నేను ఎందుకు వచ్చాను అంటే, మరణించడానికే ఈ భూమి మీదకి వచ్చాను. ఎలాంటి మరణం అంటే, భయంకరమైన మరణం, ఒక బలిగా అప్పగించుకున్నారు. రెండవదిగా, ఈ బలి అనేది చంపిన తర్వాత ఆ జంతువు యొక్క రక్తము తన శరీరములో నుండి పోవాలా, అంతేనా? నరికిన తర్వాత జంతువుని ఏం చేస్తారు? వీళ్ళు వదిలేస్తారు కదా.
అది కొట్టుకొని కొట్టుకొని చావాలా, దాని రక్తం అంతా పోవాలా. అది దేవుడికి బలి. యేసుప్రభువారిని చంపినప్పుడు కూడా, మన కోసమని చనిపోయినప్పుడు తన ఒంటిలోని రక్తం అంతటినీ కార్చేశాడట. కొంచెం కూడా ఉంచుకోలేదట కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త. యేసుప్రభువారిని ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చచ్చిపోయాడా బ్రతికాడా అని చేయడానికి, చూడడానికి, పరీక్షించడానికి బల్లెముతో ప్రక్కన పొడిచాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 34 వచనమండి. 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. బా, ఆఖరికి యేసుప్రభువారిని బల్లెముతో తన గుండెల్లో పోటు పొడిచినప్పుడు రక్తమును నీళ్లు కూడా శరీరములో నుంచి బయటకు వచ్చేసాయట. అన్నాడు, ఇది నీ కొరకు నేను బలిగా అప్పగించుకున్నాను అంటే నా చివరి రక్తము బిందువు వరకు కూడా నీ కొరకు నేను కార్చాను. నా ఒంట్లో ఒక్క రక్తము చుక్క కూడా ఉంచుకోలేదు నీ కొరకు. ఇది నా బలి అర్పణ. ఎందుకు నా రక్తాన్ని నా శరీరంలో ఉంచుకోలేదంటే, ఆ రక్తము చేత నిన్ను కడగాలని, ఆ రక్తము చేత నిన్ను పవిత్రుడిగా చేయాలని. అందుకన్నాడు, అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులు చేయడం కొరకు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మరణపు వాసన కొట్టే మనల్ని, చెడిపోయిన మనల్ని, దేవునికి వ్యతిరేకముగా జీవించే మనల్ని ఒక సువాసన కలిగిన వారిగా మార్చడం కొరకు, ఒక మంచివారిగా మార్చడం కొరకు, ఈ సమాజానికి ఉపయోగపడేవారిగా మార్చడం కొరకు నిన్ను నన్ను దేవుడు ఆయన ఓ సువాసనగా మార్చాడు. అలా మార్చడానికి ఆ దేవుడు మన కొరకు ఒక అర్పణముగా ఆయన అర్పించుకున్నాడు. ఒక బలిగా తను తానుగా మరణించడానికి అప్పగించుకున్నాడు. ఆయన ద్వారానే నువ్వు నేను ఈరోజు మార్పు చెందిన బిడ్డగా యేసుప్రభువారిని అంగీకరించి ఒక క్రొత్త జీవితంలోకి వచ్చాం. అందుకనే ఈరోజు లోకానికి మనము మరణపు వాసన కొడుతున్నామా, జీవపు వాసన కొడుతున్నామా? నువ్వు ఈ లోకానికి చెడును తీసుకొని మంచిని వదిలే వ్యక్తివి అంటే, నువ్వు మేలు చేసి కీడు అనుభవించే వ్యక్తివి. అది మేలు చేసి కీడు అనుభవించే వ్యక్తివి. అందుకే యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించి ఈ సమాజానికి ఒక మంచి వారిగా దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతించే ముందుగా, ప్రభువా నిజమే, నాలాంటి ఒక పాపాత్మరాల్ని, పాపాత్మని, ఒకప్పుడు మరణపు వాసనతో నిండిపోయిన నా బ్రతుకు, అనేక రకాలైన చెడుతనాలతో నిండిపోయిన వాడిని నేను, నిండిపోయిన దానను. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చెప్పినట్టుగా, నేను తిరుగుబాటు చేసిన వారము, విధికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవాడము, అసత్యపు మాటలు యోచించుకునేవారు, ఇతరులను బాధ పెట్టేవారము, దుఃఖపెట్టేవారము, అనేకులను ఎంతో హింసించిన వారమైన మమ్మల్ని, ఇంత చెడిపోయినప్పటికీ కూడా ప్రభువా నువ్వు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని రక్షించి, నీ బిడ్డగా మమ్మల్ని చేసుకొని, ప్రభువా ఈరోజు నేను స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించావు. నాలాంటి ఒక పాపాత్మురాల్ని, పాపాత్మను రక్షించడం కొరకు ఒక అర్పణముగా, బలిగా నువ్వు అప్పగించబడ్డావు. నిజమే తండ్రి, ఒక అర్పణముగా అగ్ని మీద ఏ రీతిగా దహించబడుతుందో అర్పణం అనేది, అలాగే నా కొరకు నువ్వు ఎంత వేదన పడ్డావు. నన్ను రక్షించడం కొరకు, నన్ను నీ బిడ్డగా చేసుకోవడం కొరకు 3.5 సంవత్సరాలు ఏ రోజు కూడా నువ్వు సుఖం అనుభవించలేదు. నా కొరకు నువ్వు ఎప్పుడూ తరిగిపోతూనే వచ్చావు. నా కొరకు నువ్వు శ్రమ పడుతూనే వచ్చావు. ప్రతిరోజు ఏడుపు, ప్రతిరోజు వేదన, నువ్వు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ నా కొరకు గడిపావు. నిజమే కదా తండ్రి, నా కొరకు నువ్వు అంత శ్రమ పడకపోయి ఉంటే, ఆ వేదన నువ్వు అనుభవించకపోయి ఉంటే, ఈరోజు నేను ఇలా మారే వ్యక్తినా, ఇలా మార్పు చెందుతానా? మరణపు వాసన కొట్టే నన్ను జీవపు వాసనగా మార్చావు. నా బ్రతుకును మార్చావు. నా జీవితాన్ని మార్చి నా పాప జీవితం నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు. రెండోదిగా ప్రభువా,
నా కొరకు ఒక బలి పశువుగా అప్పగించుకున్నావు. నా కొరకు నువ్వు చనిపోతావని నీకు తెలుసున్నప్పటికీ కూడా ఏమాత్రము వెనుకాడలేదు. నువ్వు ఎంత భయంకరమైన మరణానికి అప్పగించుకున్నావు. అలాంటి మరణం ఇంకెవ్వరూ అనుభవించలేరు. అలాంటి భయంకరమైన శ్రమ అనుభవించావు నా కొరకు. ప్రభువా, ఇంత నా కొరకు నువ్వు బాధపడి ఒక అర్పణముగా బలిగా చేయబడి నన్ను రక్షించినందుకు నీకు వందనాలు ప్రభా. నేనేమి ఇవ్వగలను? నేను నీకు ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటాను? నీకేమిచ్చినా నీకు రుణం వస్తున్నాయి తండ్రి. నువ్వు నాకు చేసిన మేలుకై నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దేనస్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదాం. ఆ రీతిగా ఆరాధన చేసేవారు అందరికీ వినిపించేలాగా బిగ్గరగా ఆరాధన చేయండి. కొద్ది సమయం మనం ఆరాధనలో కొనసాగుతాము.